పరారీలో మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి ఘటనలో కీలక మలుపు. ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు. అరెస్టు భయంతో మరోసారి అజ్ఞాతంలోకి. బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు అనుమానం. మోహన్ బాబు కోసం గాలిస్తున్న పోలీసులు. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య ఆస్తి ఫైట్ జరుగుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గొడవలను కవరేజ్ చేయడానికి ఇంటికి వచ్చిన మీడియాపై మోహన్ బాబు దాడి చేయడంతో ఆ జర్నలిస్టు ఆసుపత్రి బెడ్పై ఉన్నాడు. ఇక మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేయడంతో ఆయనపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసులు ఈ నెల 24 వరకు టైం ఇచ్చారు. అయితే మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కారు. అక్కడ నిరాశ ఎదురైంది. దాంతో అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన్ను ఎక్కడున్నాడో తెలియడం లేదంటూ వార్తా ప్రచారంలో ఉంది. ఇక మోహన్ బాబు గురించి రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి. పెద్దరాయుడు పెద్ద పంచాయతీలు నింపినటువంటి మోహన్ బాబు గురించి 2 నిమిషాలు మాట్లాడుకుంటే తప్పులేదు. ఎందుకంటే ఒక సాటి జర్నలిస్ట్ మీద మోహన్ బాబు పైశాచికంగా సహనం కోల్పోయి దాడి చేసిండు. దాడి చేసిందే కాక దవాఖానకు పోయి మా జర్నలిస్ట్ని పరామర్శించి క్షమాపణ కూడా కోరాడు. ఏమైనా మోహన్ బాబు సార్ ఒకటే అడుగుతున్నా, సినీ పరిశ్రమలో నీ అనుభవం ఎంత? ఎన్ని సినిమాలు చేసినావు, ఎన్ని పంచాయతీలు తెంపినావు, ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఎంత మంచి పేరున్నది. అటువంటి నీవు విచక్షణ కోల్పోయి నీ వయసు పైబడతా ఉంది, రంగంతా తెల్ల జుట్టు అంతా కూడా నెరిసిపోతూ ఉంది. అటువంటి నువ్వు ఒక జర్నలిస్ట్ మీద 4th ఎస్టేట్ మీద నువ్వు ఎట్లా దాడి చేసినావు? నిజంగా సహనం కోల్పోయి దాడి చేస్తే, లేదు నిజంగా విచక్షణ రహితంగా దాడి చేస్తే మరుసటి రోజు బహిరంగ క్షమాపణ చెప్పొచ్చు, నేను చేసింది తప్పని. అట్లా చెప్పకుండా ఆడియోలు బయటకి ఇడ్చుకుంటా, మనోజ్ నీకు తెలియదురా, మన కుటుంబాన్ని ఆగం చేయనికనే మీడియా కొంత టీఆర్పీ కోసం పీఆర్పీ కోసం ఇంకేమో రేటింగ్ల కోసం మనల్ని బదలాం చేసి మనల్ని బజార్లోకి ఇడుస్తున్నారా అంటూ ఓ ఆడియో బయటకి ఇడిచిపెట్టాడు. ఇక మళ్ళా ఏడుదాకా పోయిండు, కోర్టు దాకా పోయిండు. మధ్యంతర బెయిల్ కావాలి, నన్ను అరెస్ట్ చేయొద్దు అది అని చెప్పేసి కోర్టుకు పోతే కోర్టు ఇయ్యను పోరా నాయన అని ముఖం మీద చెప్పింది. ఇక అప్పుడు అర్థమైంది సార్కు సీన్, అమ్మో ఇదేదో కథ వేరే అయ్యేటట్టున్నది. ఇక అట్లా కాదు ఇట్లా కాదు, ఆ ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నాడో మనోడు కొట్టిన ఆయన దగ్గరికి పోయి ఒక క్షమాపణ కొడదాం, ఆయన ఏమైనా కనికరిస్తారేమని చెప్పి ఇక సమితి ప్రేమ అంటారు కదా, సమితి ప్రేమ లెక్క దవాఖానకు పోయి పాప మా జర్నలిస్ట్ మిత్రుని పరామర్శించి క్షమాపణ చెప్పి ఇక తప్పైందని చెప్పి మళ్ళీ బయటకు వచ్చాడు. ఇక ఆయన కూడా ఇదంతా కాదు నాయన, నీకు బెయిల్ వచ్చే మేటరు మధ్యంతర బెయిలు ముందస్తు బెయిలు మేము ఇయ్యలేమంటూ కోర్టు క్లియర్గా చెప్పింది. ఈ ఏం చేయాలో అర్థం కాక పక్క రాష్ట్రం పారిపోయే పండ ఉన్నాడట మోహన్ బాబు. బెంగళూరులో ఎవరు కనిపించకుండా సీక్రెట్గా ఉన్నాడట బెంగళూరులో. హైదరాబాద్లో నీకున్నటువంటి పేరుతోటి నీకున్నటువంటి ఇమేజ్ తోటి ఎంత హుందాగా బతకాల్సినటువంటి మోహన్ బాబు కనీసం విచక్షణ కోల్పోయి క్షణిక ఆవేశంలో చిల్లరగా దాడి చేస్తే ఇలా బతుకంతా కూడా చిందరవందరమైంది. బెంగళూరు పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పటికైనా క్షణిక ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మోహన్ బాబుని చూసి తీసుకోండి ఒకసారి. ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు దాడులు చేయరు, హత్యలు చేయరు, ఇంకేం చేయరు. మోహన్ బాబు పరిస్థితి ఇప్పుడు కుక్కలు చెప్పిన ఇస్తరాకు లెక్క అయింది. ఇక్కడ పోదామంటే కొడుకుతోటి పంచాది, ఇక అటు కోర్టుకు పోదామంటే కోర్టు ఇక ఈయనరు జైలు వేసేటట్టున్నది. అట్లా జర్నలిస్ట్ మీద దాడి చేస్తాను. ఇక అది కాదు ఇది కాదు నాకు న్యాయం చేయను ఆయన జర్నలిస్ట్ దగ్గరికి మీడియా దగ్గరికి పోదామంటే మీడియా వాళ్ళు ఇప్పుడు కనబడితే కాటేసేటట్టున్నారు. మా జర్నలిస్ట్ మీద దాడి చేసి మా మీడియా మీద దాడి చేసి మళ్ళీ నీ పంచాయతీ మా దగ్గరికి తీసుకొస్తావని. ఇక ఏం చేయలేనటువంటి పరిస్థితిలో మోహన్ బాబు ఉన్నాడు. కాబట్టి మోహన్ బాబు కోసం అయితే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. 24వ తారీఖు దాకా టైం పెట్టినట. ఇలా ఎంతనా 21 తారీఖు, ఇక 3 రోజులు టైం ఉన్నది. 3 రోజుల మోహన్ బాబు దుకాణం మూస్తారు. ఏదో ఒక డెడ్ లైన్ పెడతారు కదా, ఆ డెడ్ లైన్ ఇక 3 రోజులలో మూస్తుంది. మోహన్ బాబుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో కొంత సహనం ఉంటే మాత్రం ఇట్లా కాకపోవు. ఇది అంతా కథ కార్ఖానా అంతా కూడా ఆస్తి పంచాయతీ కాడ ఈ పైసల కానీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక హరీష్